గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం మొత్తం క్షణాల్లో భయంకరంగా మారిపోయింది. ఈ దుర్ఘటనలో 5గురు మరణించగా మరో 5గురు గల్లంతయ్యారు. 19 మంది గాయపడ్డారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఎయిర్పోర్టులో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం మేఘాని నగర్ గాడాసర్ క్యాంపు ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాలపై కుప్పకూలింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టంగా పొగాలుమూకుంది. భవనం పైకప్పు గోడలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో భోజనం చేస్తున్న 4 మెడికో విద్యార్థులు, ఒక డాక్టర్ భార్య మరణించగా 2 విద్యార్థులు, 3 డాక్టర్ బంధువులు గల్లంతయ్యారు. 19 మంది గాయపడగా వారిలో 5గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దాన్ని వినగానే భూకంపం వచ్చిందా అని తాము భయపడిపోయామని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. గాయపడ్డ విద్యార్థులకు స్థానికులు ఒకవైపు సహాయక చర్యలు అందిస్తూనే మరోవైపు అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదం గురించి తెలియగానే 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 బీఎస్ఎఫ్ యూనిట్లు, పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. హాస్టల్లోని క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య చికిత్స అందించడానికి గ్రీన్ కారిడార్ను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో మెస్లో ప్లేట్లు, ఆహారం చిందరవందరగా పడ్డాయి. విమానం తోకభాగం బిల్డింగ్లోకి చొచ్చుకుపోయిన దృశ్యాలు వైరల్గా మారాయి. మెడికల్ కాలేజీ హాస్టల్ బస్లోకి తొలుత దూసుకుపోయిన విమానం ఆ తర్వాత సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉండేటటువంటి అతుల్యం హాస్టల్లోకి కూడా చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఎప్పటిలాగే భోజనాలు చేస్తుండగా పైనుంచి నిప్పులు, రాళ్ల వర్షం కురిసిందని పలువురు విద్యార్థులు తెలిపారు. రెప్పపాటులోనే 5 అంతస్తుల హాస్టల్ భవనం కంపించిపోయిందని విద్యార్థులు అన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తీరు, అక్కడి హృదయ విదారకమైన పరిస్థితులను ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రమాద సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చిందని, ఆకాశమంతా దట్టమైన పొగతో కమ్ముకుందని కొందరు సాక్షులు చెప్పారు. ఘటనా స్థలికి వెళ్లి చూడగా విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయని వెల్లడించారు. ఇంట్లో ఉండగా భారీ శబ్దం వచ్చిందని, భూకంపం వచ్చిందేమోనని అనుకున్నామని బయటకు వచ్చి చూస్తే మొత్తం నల్లటి పొగ వ్యాపించి ఉందని మరికొందరు తమ అనుభవాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయంలోని సీసీటీవీ క్యాప్చర్ చేసిన 32 సెకండ్ల నిడివిగల ఫుటేజీలో ఎయిర్ ఇండియా విమానం ఏ విధంగా కూలిపోయిందో కనిపించింది. ల్యాండింగ్ గేర్స్ రన్వేను వదిలినప్పటి నుంచి విమానం కూలిపోయే వరకు దీనిలో కనిపించింది. ఇది రన్వేపై సక్రమంగానే వేగాన్ని అందుకుంది. అప్పుడు అంతా సజావుగానే ఉన్నట్లు అనిపించింది. టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే ఆ విమానం ఇబ్బందుల్లో ఉన్నట్లు స్పష్టమైందని చెప్తున్నారు. టేకాఫ్లో సమస్యలు తలెత్తి విమానం లిఫ్టింగ్లో అంతరాయం కలిగిందని, దీంతో కిందనున్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వైమానిక రంగ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పక్షులు ఢీకొట్టిన కారణంగా విమానం తగినంత వేగాన్ని అందుకోలేకపోయి కూలిపోయి ఉండొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటపడొచ్చని చెప్తున్నారు.